నుంచి సామర్లకోటకి ఆటో ఎక్కాను. అలాగే వేరే ఆయన కూడా ఆటో ఎక్కారు. కాకినాడ టు సామర్లకోట. ఆయనకి 7:00కైతే ట్రైన్ ఉందని చెప్పారు. మర్నాడు ఇంటర్వ్యూ ఉందని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఆటో సామర్లకోట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆగింది. అప్పటికి 6:30 ఎంతో అయింది. 6:30, 6:40 అలా అయింది. ఇంకా 20 మినిట్స్ టైమ్ ఉంది ట్రైన్ రావడానికి. అయితే ఈయన ఆటో దిగిన తర్వాత ఆటో డ్రైవర్‌కి ₹20 ఇచ్చాడు. ₹20 ఇస్తే ₹20 కాదండి ₹25 అని చెప్పేసి ఆటో డ్రైవర్ చెప్పడం జరిగింది. అదేంటి ₹20 కదా! 25 అని ఎలా చెప్తావు నువ్వు అని అడగడం జరిగింది ఈయన. దానికి అలా మాట్లాడతారేంటండి ₹25 అని చెప్పేసి ఆటో డ్రైవర్ చెప్పడం జరిగింది. సో, వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటానే ఉన్నారు. సో, ఈయన కోప్పడుతున్నాడు. అలాగే ఆయన కూడా కోప్పడుతున్నాడు. సో, ఈ ఆర్గ్యుమెంట్‌లో ఆ ట్రైను 7 గంటలకొచ్చిన ట్రైను వెళ్ళిపోయిందనమాట. సో, దీని తర్వాత నెక్స్ట్ ట్రైన్ కూడా ఏమీ లేదు. మర్నాడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అయితే ఆ టైంలో ఈయన తగ్గట్లేదు, ఆయన తగ్గట్లేదు. దీనివల్ల ఎవరు నష్టపోయారండి? ఈయన మర్నాడు ఇంటర్వ్యూకెళ్ళాలి. అలాగే ట్రైన్ మిస్ అయ్యాడు. ఒక ₹5 కోసం ఈయన ట్రైన్ మిస్ అయ్యాడు. సో, ఆయనకి ఏ విధంగా అంటే ఆటో డ్రైవర్‌కి నా దగ్గర చేంజ్ లేదమ్మా! ఉంటే ఇచ్చేవాడిని. సో, నేను ఇలాగ అనుకున్నానంటే అతను తగ్గేవాడు. సో, నువ్వెలాగ అడుగుతావు అని చెప్పేసి ఈయన ఆయనతో గొడవ పడడం. ఆయన ఈయనతో గొడవ పడ్డం. సో, దీనివల్ల నష్టపోయింది ఎవర్రా అంటే గనక ఈ ట్రైన్ మిస్ అయిన ఆయన నష్టపోయారు. అందుకే తన కోపమే తన శత్రువు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అందువల్ల ఏంటంటే ఎప్పటికైనా సరే కోపం అన్నది ముందు మనల్ని దహించి వేస్తుందని చెప్పేసి పెద్దవారు చెప్తా ఉంటారు. సో, నా నిజ జీవితంలో ఎదురైన ఈ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. నేను చెప్పే విధానం మీకు